ఎకర్ పాషా ఫిషింగ్ అడ్వెంచర్. సింహ హంటర్స్. ముందు సింహ నుంచి స్టార్ట్ చేస్తా. సింహ హంటర్స్ మోతి కూడా వెళ్తాను. మా భగత్ భాయ్ ఈరోజు మటుకి లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం, ఎట్లుంటుందో చూద్దాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు రోడ్డు అంతా మంచి లేదన్న. మంచి లేదు, కొద్ది ఇప్పుడు పర్లేదు, బాగుంది. ప్యాచెస్ వేసారు. ఇది మోతుగూడ నుంచి 4/8 డ్యామ్ వెళ్ళే రోడ్. ఇది మొత్తం ఘాట్ రోడ్ లాగానే ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. మొత్తం హిల్ ఏరియాస్ ఇవన్నీ. అది చూసి పుల్లూరు వాటర్ ఫాల్స్ ఇంత వచ్చిపోయి వర్షాకాలం మస్తు ఉంటాయి వాటర్ ఫాల్స్. మొత్తం ఘాటి, మొత్తం ఘాట్ రోడ్. ఇదే ఫోర్వే డ్యామ్లోనే వాటర్ దాంట్లోకి పోయేది. కెనాల్ వాటర్ వచ్చి డొంకరాయి దగ్గర నుంచి కెనాల్ స్టార్ట్ అవుతుంది. 4/8 డ్యామ్లో కలుస్తాయి వాటర్. ఇది షార్ట్ కట్ రోడ్, కానీ రోడ్ అంత కంజెస్టెడ్గా ఉంటుంది. కొండలు చూడు, మనం స్టెప్ బై స్టెప్. బాగుంది లొకేషన్, వింటర్లో సూపర్ ఉంటుంది అన్నది. ఇక్కడ శబరి నది, అదిగోండి శబరి నది. అది డొంకరాయి నుంచి వచ్చే వాగిది. గుట్టలు ఎట్టు తీసిన అర్థమేట్రా. దగ్గర 200 కిలోమీటర్స్ వచ్చాం 4/8 డ్యామ్కి. బ్యాక్గ్రౌండ్లో కనబడే లొకేషన్ అదే. హంటింగ్ ఎట్లయితుందో చూద్దాం, మరి ట్రై చేద్దాం. పడితే ఓకే, పడకపోతే అయినా ఓకే. పడకపోతే కాదు, బరాబర్ పడతాయి. గురువు గారు లాస్ట్ టైం వచ్చారు. ఎమ్మడది కొట్టలేదు అయ్యా, ఎమ్మడ పడది కొట్టలేదు. చెప్పు ఇట్రా, దీని ముందుకు రా అన్నా. నేను మరి చేస్తా, సిగ్నల్ వచ్చాక చేస్తా. సింహ హంటర్స్ చిన్నపాటి భూమిని క్యాచ్ చేసిండు. ముల్లర్ ఫ్రాగ్ ముందుకు రా. ముల్లర్ ఫ్రాగ్ ఫస్ట్ బోని పడిపోతుంది. బుక్స్ నోట్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఫ్రాగ్ పైకి వచ్చేసింది. ఇప్పుడే స్టార్ట్ 4/8 డ్యామ్. ఫస్ట్ బోని చిన్నపాటి చేప అయితే వచ్చింది. ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నా. అర్థమా, దీన్ని తీసి చిక్కలు వేసుకో. అది చిక్కవలై ఏదో భగత్ పడిది ఇంకోటి క్యాచ్ చేసిండు ఫ్రెండ్స్. జాగ్రత్త భగత్ భాయ్. భగత్ భాయ్ కూడా చేప ఒకటి తీసిండు బయటికి. మరి పైకి లేవు, అది కూడా చిన్నదే. ఏమో సైజుల్లో ఇక్కడ మరి చిన్నవి కనపడుతున్నాయి. నాదే ఉంది బోని చేయాల్సింది. భగత్ భాయ్ ఓకే. స్పిన్నర్లు వేయడం ఇందులో
బోర్వే డ్యామ్ లొకేషన్ పక్క మొత్తం లోయనా? మొత్తం లోయ. అది శబరి, శబరి కనబడేది. వాళ్ళకి ఆడాలంటే అందులో ఆడొచ్చు, ఇందులో ఆడొచ్చు. చిన్న చాలా చిన్న సైజు. పర్మిషన్ లేని చోట పట్టకూడదు. కొట్టు వదిలింది, కజ్జ వదిలింది. ఎవరు వేయరు, నువ్వు అగో అక్కడ తేలింది చూసినావా? తీయాలా లాగుతాడు లాగుతాడు. ఓకే ఓకే స్లో స్లో, ఏదో ఒకటి పైకి లేపు. పైకి లేపు, పైకి లేపు, స్టిక్తో పైకి లేపు. అలాగే చిక్కిందా? ఓకే ఓకే. ఇక ఆ సైజుకి మించి లేవు ఇక్కడ చేపలు. అందుకో చిన్న ఫ్రాక్ పెట్టంటున్నా నేను. అందులోకి వచ్చేసిద్ది అది. ఇంత టైమింగా? అమ్మ బచ్చాలే పడుతున్నట్టున్నాయి. ఇది చిన్నదే. అరే రే, ఏంది ఇక్కడ అన్ని ఇయే సైజులు పడుతున్నాయి ఏంది? పావు కిలో 6 కిలోలే. దుమ్మన్న 2 షాల్తీలు, 2 మెయిన్లే, 2 కలిపి ఒక పావు కిలో పైన ఉంటాయి. డొంకరాయి వచ్చి కింద సారి బెస్ట్ సైజు. ఒక చేప పడ్డా మినిమం 2 kgs ఉంటుంది. అవును, ఎందుకని ప్రాణం ప్రాణం కూడా లేదు దాన్ని. చూడు ఏమో జట్కా కొట్టేసరికి వస్తున్నాయిగా అన్నయ్యి. ఖరాబ్ ఖరాబ్ అయినాయి. ఈ 100 గ్రాముల చేపలు కొట్టుకోవాలి మొత్తం. 100 గ్రాములు అయ్యి. ఓకే ఓకే, మనకు తెలియదుగా. తెలియగా వైట్ కెల్బలి హే కెల్బలి కెల్బలి హే కెల్బలి. బలకి తెచ్చిన మర్చిపోయిందండి. అమ్మాయి హూనా హూనా ఆ బ్యాగ్లో తీరేదా? మనం అక్కడ తీసుకుపోయిన వాటర్ బాటిల్ అవుతుంది కదా. స్నానం చేయబద్దు. ఫ్రెండ్స్, కోడిగుడ్డు టమాటా అండా కర్రీ. భరత్ భాయ్, అండా కా మీఠా. ఈడ ఈగలేదు మనకి వచ్చినాయా లేకపోతే ఇక్కడ ఉండడం? అయ్యా అది వేరే మన ప్రాణానికి లేదు కలుకొని ఆ డబ్బా మూత పెట్టు. ఎందుకంటే పడ్డదాకో పొరపాటు పార్సల్ కాదు. గిన్నె దొరికే బ్రహ్మాండం వచ్చిన తర్వాత ఆహా. ఓకేనా? కర్రీ తెచ్చుకున్నాం. అవసరం కర్రీ చేసుకొని వచ్చాడు.
ఓకేనా ఇది వద్ద చేద్దాం ఇది వద్ద చేద్దాం లేదు ఏదో పిక్నిక్ వచ్చినాం అన్నం పడేవద్దు ఏ సైజు ఉండొచ్చు ఉంటుంది కేజీ కానీ 2 కేజీలు 5 కేజీ దాకా ఉంటుంది ఇవాళ అన్నం మాట్లాడి ఉన్నదా ఫ్రెండ్స్ పికప్ డ్యామ్ అంట చూడండి పికప్ డ్యామ్ चलो भाई पापा फोन गट्टी पड़को पड़े फोन